హైదరాబాద్ నడిపొడ్డున ఓ వ్యాపారిని గుర్తు తెలియని వ్యక్తులు కారులో ఎక్కించుకుని తుపాకీతో బెదిరించిన ఘటన సంచలనం సృష్టించింది. బాధిత వ్యాపారి దుండగుల నుంచి తప్పించుకుని పంజగుట్ట పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కిషోర్ అనే వ్యాపారిని ముగ్గురు వ్యక్తులు అమీర్పేట ఆర్ఎస్ బ్రదర్స్ దగ్గర కారులో ఎక్కించుకుని బెదిరించగా అతను ఎలాగోలా తప్పించుకుని చర్మాస్ వస్త్ర దుకాణంలోకి వెళ్లి అక్కడి నుంచి పంజగుట్ట పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. తన భాగస్వామ్య వ్యాపారులే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని ఆయన తెలిపారు. ఇంకొకటి ఈ పక్క నుంచి వస్తున్నారు. ఈలోపు నేను దిగి పరిగెట్టి చర్మాస్లో వెళ్తే అక్కడ ఒక 2 నిమిషాలు వెయిట్ చేసి ఆ తర్వాత నా కార్ తీసుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి కంప్లైంట్ రాసేటప్పుడు మళ్ళీ ల్యాండ్ లైన్ నుంచి బయట నుంచి ఫోన్ చేసి వాళ్ళు మిస్ అయ్యావు, దొరకరా నువ్వు నీ ఫ్యామిలీ ఎవరెక్కడ చదువుతారు ఏంటి అన్నీ తెలుసుకున్నాకని వివరిస్తున్నారు. అసలు ఎవరండి వాళ్ళు? ఎవరు మీ బిజినెస్ పార్ట్నర్? ఒకతను నా పాత వేరే కంపెనీలో పార్ట్నర్ వచ్చిన లావాదేవీలా మీ ఇద్దరు మధ్య? మా పార్ట్నర్షిప్ డిస్ప్యూట్ అయితే ఒకటి ఉంది.